ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో 4 నియోజకవర్గాల్లో 4 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించారు. సామాజిక సేవలో మరో ముందడుగు వేయడంలో భాగంగా ఈ ఉచిత వైద్య సేవలు అందిస్తోంది బిగ్ టీవీ. ఈ మెగా మెడికల్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలోని తణుకు, నిడదవోలు వంటి ప్రాంతాల్లో బిగ్ టీవీ వారి మెగా మెడికల్ క్యాంపుల నిర్వహణ సాగింది. నాణ్యమైన ఉచిత వైద్యం సామాన్యులకు అందుబాటులో లేని ఈ రోజుల్లో ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్న బిగ్ టీవీకి, ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ క్యాంపులకు వస్తున్న వారు. బిగ్ టీవీ వారి ఈ మెగా మెడికల్ క్యాంపులపై మరింత సమాచారాన్ని మా కొరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 4 మెగా మెడికల్ క్యాంపులను బిగ్ టీవీ నిర్వహిస్తుంది. ఇటు తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామంలో అత్తిలి లయన్స్ క్లబ్తో పాటుగా ఈ తణుకు సితారా హాస్పిటల్ వారు, అట్లాగే కొవ్వూరు నియోజకవర్గంలో శ్రీ సాయి స్ఫూర్తి హాస్పిటల్, అట్లాగే గజ్జరం గ్రామంలో అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో సాయి స్ఫూర్తి హాస్పిటల్ ఆధ్వర్యంలో చింతలపూడిలో ఒక మెగా మెడికల్ హెల్త్ క్యాంప్తో పాటుగా నిడదవోలు నియోజకవర్గంలో రాజమండ్రి పల్స్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో అక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయండి. ప్రస్తుతం నేను అత్తిలి గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం సితారా హాస్పిటల్, అట్లాగే లయన్స్ క్లబ్ బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మెడికల్ క్యాంప్కి ప్రజల నుండి అయితే అనూహ్య స్పందన వస్తుందనే చెప్పుకోవచ్చు. మరి ఏంటి ఎక్కువగా ఈ అత్తిలికి సంబంధించి ఎటువంటి వ్యాధులతో ఎక్కువగా మిమ్మల్ని కలిసిన వారు ఉన్నారు? ఎక్కువగా మంది ఇక్కడ నేను చూసిన వాళ్ళు ఎక్కువ మంది షుగర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళండి. దాంతోపాటు షుగర్ కాంప్లికేషన్ అంటే షుగర్ ఎక్కువగా కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చే కిడ్నీ సమస్యలు, కాలు తిమ్మర్లు, గుండె సమస్యలు, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం మేము. సో వీళ్ళకి ఇందులో సగం మందికి షుగర్ ఫస్ట్ టైం డిటెక్షన్ కూడా ఇక్కడ జరిగింది. ఇప్పుడు దాకా వాళ్ళ షుగర్ ఉన్న విషయం కూడా తెలియదండి. అంతేకాకుండా బీపీ కూడా, హై బ్లడ్ ప్రెషర్స్, ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. వీళ్ళందరికీ కూడా మనం అవగాహన కల్పించి దానికి తగ్గట్టుగా ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరిని కలవాలనేది కూడా మనం అవగాహన కల్పిస్తున్నాం అక్కడ. సో దీంతోపాటు ఏంటంటే మేజర్గా నేను చెప్పదలుచుకునేది ఫీవర్స్ అండి. ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు బయట. సో ఎక్కువగా యాంటీబయాటిక్స్ అనేది యూసేజ్ తగ్గించడం ఇంపార్టెంట్. ఎందుకంటే 70% జ్వరాలకి మనకి యాంటీబయాటిక్స్ ఏమీ లేకుండా కూడా మనకు తగ్గిపోతాయండి. బట్ దీనికి ఏంటంటే ముందు ఇది భయపడే జ్వరమా కాదా అని తెలియడానికి మనం కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. ఆ టెస్టులకి మీరు సంప్రదించి ఆ టెస్టులు తీసుకునే సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఏమాత్రం యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా కూడా మనం జ్వరం తగ్గించవచ్చు. ఆర్థో డాక్టర్ ఉన్నారు, డాక్టర్ హరికృష్ణ, ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మీ దగ్గర కూడా ఎక్కువగా వచ్చారు రోగులు, ఈ ఎక్కువ ప్రాబ్లం ఏం చెప్తున్నారు వాళ్ళు? వయసు రీత్యా వచ్చే మోకాల నొప్పులు అవి చెప్తున్నారండి. ఇవి ఏమవుతుందంటే లేడీస్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత నెలసరి అయిపోవడం వల్ల అప్పుడు ఈ సమస్యలు చెప్తున్నారండి. వాళ్ళు ఏంటంటే కాల్షియం ఈ ట్యాబ్లెట్లు వాడుకోవడము ఇవన్నీ చేసుకోవాలండి. జాగ్రత్తలు అవి తీసుకుంటూ ఉంటే మనకి దాంతోపాటు మనకి దగ్గరికి ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం అండి. ఆ ఫిజియోథెరపీ సరిగ్గా చేసుకోక కొంచెం ఆ ఇబ్బందులతో వస్తున్నారు. డెంటల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెంటల్కి సంబంధించి కూడా దంత సంబంధిత ఇబ్బందులతో వచ్చిన వారు కూడా ఇక్కడ బిగ్ టీవీ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్కి వచ్చారు. మేడం, ఏంటి ఎక్కువ ఏ సమస్యలతో వచ్చారు? దంతాలకి సంబంధించి ఏ ఇబ్బందులతో ఇక్కడికి రావడం జరిగింది? ఎక్కువ మంది చాలా మంది ఏంటంటే పళ్ళు సరిగ్గా తోముకోకపోవటం, దాని హైజీన్ అనేది మెయింటైన్ చేయకపోవటం వల్ల చిగురులో నుంచి రక్తం రావటం, దంతాలు చిన్న వయసులోనే పుచ్చొచ్చిందని చెప్పి తీయించేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అవగాహన లోపం వల్ల చాలామంది దంతాలు తీయించుకోవటం వల్ల వాళ్ళకి నవలటం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. నవలకుండా మింగేస్తూ ఉన్నారు. దానివల్లే గ్యాస్ట్రైటిక్స్ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటున్నారు. అదొకటి. ఇంకోటి, ఎవ్రీ 6 monthsకి ఒకసారి పళ్ళు అనేది శుభ్రపరచుకోవాలి. మేము చెప్పేది ఏంటంటే మన బాడీలో మనం అన్ని ఆర్గాన్స్ని ఎలా మెయింటైన్ హైజీనిక్గా ఎలా ఉంటున్నామో నోటి ద్వారానే చాలా రోగాలు బాడీలోకి ఎంటర్ అవుతాయి. నోరు శుభ్రంగా పెట్టుకోకపోవటం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్, హార్ట్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే మొత్తానికి ఇక్కడ అత్తిలి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఇటు బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్కి అనూహ్య స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి మెడికల్ క్యాంపులో వారు పరీక్షలు చేయించుకున్న తర్వాత వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. లయన్స్ క్లబ్ నిర్వాహకులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మెడికల్ క్యాంప్కి అనూహ్య స్పందన వస్తుంది, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇక్కడికి వచ్చిన వారు ఏం చెప్తున్నారు? నిజంగా
మా లయన్స్ క్లబ్ అత్తిలి ద్వారా అలాగే హాస్పిటల్ సితారా హాస్పిటల్ వారి సారథ్యంతో బిగ్ టీవీ గారు కండక్ట్ చేసే ఇటువంటి మెడికల్ క్యాంపులు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం ఏ చిన్న ప్రాబ్లం మీద హాస్పిటల్కి వెళ్ళినా వేల రూపాయల ఖర్చుతో జరుగుతుంది. ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు బిగ్ టీవీ వారు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం మాకు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలకి ప్రజలకు చేరువుగా తీసుకెళ్లాలని. ఎందుకంటే ఇక్కడ కన్సల్టెన్సీ లేదు, టెస్టులకి డబ్బు లేదు, మందులకి డబ్బు లేదు, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇటువంటి పేద ప్రజలకు చాలా ఉపయోగపడుద్ది. పూర్ అండ్ నీడీ పీపుల్కి మీరు చేసే సహాయాన్ని మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మా క్లబ్ తరపుని. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ప్రజలకి చేరువుగా బిగ్ టీవీ ఉండాలని, అలాగే మాలాంటి సర్వీస్ సంస్థలను ఇంకా మీరు ఉపయోగించుని ఎక్కువ ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేషెంట్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా డాక్టర్లు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటి అనేది మాట్లాడావా డాక్టర్తో? డాక్టర్ గారితో ఏమన్నారు? బాగానే చూసారు. బాగానే చూసారు. బాగా తీసుకున్నారు నా దగ్గర అస్సలు రూపాయి లేదు. బాగానే చూసారు. మొత్తం పాత అన్నీ చూసారండి. కార్డు మొత్తం అన్నీ చూసారు. బాగా చూసారు. ఫైళ్ళన్నీ చూసారు. పైలన్నీ చూసారు. బాగా చూసారు. మళ్ళీ తణుకు రమ్మన్నారు. సార్ ఏంటి ఎట్లా ఉంది సార్ క్యాంప్? ఎలా ఉంది? డాక్టర్ ఇంటరాక్షన్? ట్రీట్మెంట్ బాగానే ఉంది. డాక్టర్ ఇంటరాక్షన్ అది బాగానే ఉంది. మందులు అంతా ఎక్కువసేపు మాట్లాడడం కానీ ఏవైతే అన్ని వివరంగా అడిగారు, వివరంగా చెప్పామండి. బాగానే తీసుకున్నాం. 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అటు నిడదవోలు, కొవ్వూరు, చింతలపూడి, తణుకు నియోజకవర్గానికి సంబంధించి అత్తిలో ఈ 4 మెడికల్ క్యాంపుల్లో కూడా అనూహ్యంగా పెద్ద ఎత్తున ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ఇటువంటి మెడికల్ క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు కోరుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, అత్తిలి.